వచ్చేసి 42 ఉంది, 40 పెట్టేసుకున్నాం. నెక్ పొడవు వచ్చేసి 2 ఇంచులు, నెక్ వెడల్పు 2 ఇంచులు, పొడవు 5 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు, సంక 7 అన్నమాట. ఇక్కడ 1.5 గ్యాప్. చెస్ట్లో వచ్చేసి 10 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ నుంచి ఇక్కడికి 13 ఇంచుల దగ్గర కట్స్. ఈ పొడవు వచ్చేసి 20. లోపల కుట్టు వచ్చేసి చెస్ట్ లూజ్ 8 అనుకోండి, 8.5 పెట్టేసుకున్నాం. ఇది కుట్టు వేసే విధానం. ఇది ఇప్పుడు నెక్ వచ్చేసి చిన్నగా వీ వచ్చి రౌండ్ అన్నమాట. ఇక్కడ ఒక లైన్ ప్యాచ్ వస్తుంది, ఇక్కడ డోరీస్ వస్తాయి. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచులు. ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేస్తున్నాం అన్నమాట కట్స్ దగ్గర. ఫ్రెండ్స్ ఈ కింద చక్కగా లేకుండా కొంచెం సైడ్కు గ్యాలమన్నట్టు లేకుండా డ్రెస్ ఎత్తు తగ్గు లేకుండా కొంచెం క్రాస్ చేస్తాను ఒక హాఫ్ ఇంచ్. ఇది కట్ అన్నమాట. కట్ దగ్గర ఒక కట్ పెట్టేసుకున్నాం. ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసేసుకున్నాను. ఇప్పుడు డ్రెస్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఒకటి ఫ్లవర్స్ పైకి, ఒకటి కిందికి వస్తుంది. అట్లా కాకుండా ఫ్లవర్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకున్నాం. ఇలా ఓపెన్ చేస్తే మనం చూసుకొని ఇలా ఒకటేగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఇలా తీసేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకొని చేయి పొడవు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు. చేయి పొడవు వచ్చేసి 18 పెట్టుకున్నాను. కుట్టలేకపోతే 16 ఇంచులు వస్తుంది. ఇక్కడ సంక కూడా ఏం అవసరం లేదు. మళ్ళీ ఇలా కట్ చేసుకున్నాం. ఖర్చు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక హ్యాండ్కి క్రాస్ తీస్తాను నేను ఒక హాఫ్ ఇంచు. అక్కడ సంక తీసాను కాబట్టి ఇక్కడ కూడా తీసేసుకున్నాం. హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం. మనీ టైలరింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.